హలో గైస్, మన వల్లెలంబ తిరునార దసరా మహోత్సవాన్ని చూడడానికి అయితే మేమైతే అందరం వచ్చినాం. ఇక్కడైతే బ్యానర్ అయితే వేశారు. అందరి దేవుళ్ళ బ్యానర్లు అయితే ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ చూసి నెక్స్ట్ మనం గ్రౌండ్కి వెళ్ళిపోదాం. ఇదే గుడి. ఇక్కడ చాలా మంది ప్రజలు అయితే వచ్చినారు. అందులో మేము కూడా వచ్చి చూద్దామని ఇక్కడ వెంటనే వీళ్ళు పిలిచడం జరిగింది. ఎందుకంటే ఆడ ఉడుకుతున్న ఆ గిన్నెని అయితే దింపమని అడిగినారు. మన వాళ్ళు ఎట్లా తిరిగి దింపాలని సాయం చేయడానికి అయితే వచ్చినారు వీళ్ళిద్దరు. నేను వీడియో తీస్తున్నా. వీళ్ళిద్దరు వాళ్ళు చూసి ఆడోళ్ళు కదా దింపలేరని మా ఇద్దరైతే మా అన్న వాళ్ళు దింపడానికి అయితే ట్రై చేసినారు. అదైతే చాలా వేడిగా ఉంది, కానీ మన వాళ్ళు మాట ఒప్పుకున్న తర్వాత దింపాల్సిందే కదా అని సాయం చేశారు. అక్కడ కాకుండా కొంచెం ఇతనికైతే పైప్ తట్టుకొని కింద పడుతుండే, ఆల్మోస్ట్ తీసి అక్కడ స్టైడ్కి పెట్టినారు. అది మాత్రం పడిందనుకో కాళ్ళ మాత్రం బొబ్బలు గ్యారెంటీ వస్తాయి. కానీ మన వాళ్ళు జాగ్రత్తగా అయితే అక్కడ పెట్టేసినారు. దాన్ని పెట్టేసి అన్ని అందరం ట్యాంక్స్ అని చెప్పేసి వచ్చేసినాం. ఇతనే మాటలు వినండి ఒకసారి. అన్నం భూమి వచ్చాలంటే దింపుతీ కోడిమిరి చిల్లర గ్యాంగ్ ఇది. ఇదే మా గ్యాంగ్. మా కాడికి అయితే వచ్చినాం. ఇక్కడనే చింత చెట్లు ఉన్నాయి. ఆ చింత చెట్లతో చింతకాయలు కూడా తెంపేసుకున్నాం. ఇదే పత్తి పెడతా అనమాట. ఇతను చింతకాయలు తెంపేసుకొని ఇంకా అలా నడుచుకుంటూ పోతున్నాం. ఎక్కడ పోలో తెలియదు. నెక్స్ట్ ప్లాన్ ఏదో ఇక్కడ అన్నం పెడుతుండ్రు అనుకుంటే వీళ్ళకి తెలియదు అన్నం పెడుతుండ్రా అని. ఈడైతే కోతినా కొడుకు. ఇంకా చింతకాయలు అయితే తెంపేసుకున్నాం. బాగా పుల్లగా ఉన్నాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం హంద్రి వైపుకి అయితే వెళ్దాం. ఇక్కడ దగ్గరనే ఉంది హంద్రి, చూపిస్తారండి. ఇదే మన బ్యాక్ సైడ్ మొత్తం అంతా చీకటే, ఎవ్వరు ఉండరు. అక్కడ వింత వింత శబ్దాలు వినపడుతున్నాయి, కానీ మనం పోతున్నాం. మధ్యన చాలా శబ్దాలు వస్తున్నాయి. నాకు భయం వేస్తుంది. ఎలాగైనా పోవాలని ప్లాన్ వేసినాం. చూడండి మీరే ఎంత చీకటి ఉందో. నడుచుకుంటూ పోతుంటేనే ఏం కనపడతలేదు. మబ్బు సెల్తో వీడియో తీస్తున్నా, ఏం కనపడతలేదు. అయినా కూడా పోతున్నాము ఫ్రెండ్స్. ఇంకా మీరైతే లైక్ కొట్టండి, నేను వెనక్కి పోతా.